అందరికీ నమస్కారం. నేను మీ నాగెల్లి సురేష్. ముందుగా అప్లై గురు ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మన అప్లై గురు ఛానల్లో ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే నేను ఎప్పటికప్పుడు నాకు వీలైనంతగా నేను అప్డేట్స్ అనేది మీకు అందిస్తున్నాను. అదే విధంగా ఈ రోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చే సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో మనకు జాబ్ క్యాలెండర్ అనేది ఏ విధంగా ఉందో మనం ఈ రోజు మన ఛానల్లో తెలుసుకోబోతున్నాం. మన ఛానల్లో చెప్పే విషయాలు వీడియోస్ ఎడ్యుకేషన్ కు సంబంధించినవి కాబట్టి మీకు మరియు మీ ఫ్రెండ్స్ కు అలాగే మీ బంధువులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. వారికి కూడా ఈ విలువైన సమాచారాన్ని అందియండి. మన అప్లై గురు అనే ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా ఈ ఛానల్ ను ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకు 2025వ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ పోటీ పరీక్షలకు సంబంధించి ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, అవి ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా యూపీఎస్సీకి సంబంధించి 2025లో నిర్వహించే పరీక్ష షెడ్యూల్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సివిల్ సర్వీసెస్ మరియు ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించిన ఈ పరీక్షలు అయితే మనకు జనవరి నెలలో 22వ తారీఖు అట్లా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 11వ తారీఖు వరకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మే నెలలో జరగబోతున్నాయి. అదే విధంగా ఎన్డీఏ అండ్ ఎన్ఏ సిడిఎస్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఈ డిసెంబర్ లోనే మనకు నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు, 2024 డిసెంబర్ లో. అలాగే ఇవి దరఖాస్తు కూడా వచ్చేసి మనకు డిసెంబర్ లాస్ట్ చివరి తేదీ వరకు మనకు దరఖాస్తు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఏప్రిల్ నెలలో 2025 ఏప్రిల్ నెలలో నిర్వహించబోతున్నారు. అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇది ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అండ్ మనకు అప్లికేషన్ తేదీ వచ్చేసి అది ముగిసింది. అయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇది ఫిబ్రవరి నెలలో నిర్వహించబోతున్నారు. అలాగే కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఇది కూడా సేమ్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ చివరి తేదీ కూడా అయిపోవడం జరిగింది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 9 ఫిబ్రవరి నెలలో మనకు 9వ తారీఖు ఫిబ్రవరి నెలలో మనకు నిర్వహించబోతున్నారు. సిఐఎస్ఎఫ్ ఏసీ ఈఎక్స్ఈ ఎల్డిసిఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఈ చివరి తేదీ వచ్చేసి అప్లికేషన్ కు డిసెంబర్ లోనే 24వ తారీఖు వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 2025 మార్చి నెలలో నిర్వహిస్తున్నారు. ఐఎస్ఎస్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఈ 2025 ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఈ అప్లికేషన్ తేదీ వచ్చేసి మనకు మార్చిలో ఉంటుంది, మార్చి 4వ తారీఖు వరకు ఉంటుంది. దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్ 2025లో నిర్వహించబోతున్నారు. అలాగే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది. దీని అప్లికేషన్ వచ్చేసి మనకు మార్చి నెలలో ఉంటుంది. అలాగే ఇది ఎగ్జామ్ వచ్చేసి జూలై నెలలో నిర్వహించబోతున్నారు. అలాగే యూపీఎస్సీకి సంబంధించి సిఏసిఎఫ్ ఏసీ ఎగ్జామ్ వచ్చేసి మనకు మార్చి నెలలో నోటిఫికేషన్ రిలీజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ వచ్చేసి మార్చి నెలలోనే మనకు లాస్ట్ చివరి తేదీ వరకు ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు నెలలో నిర్వహించబోతున్నారు. అలాగే ఎన్డీఏ అండ్ ఎన్ఏ సిడిఎస్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇది రెండవది అన్నట్టు. ఇది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మేలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే దీని అప్లికేషన్ వచ్చేసి జూన్ 17 వరకు ఇవ్వడం జరుగుతుంది. దీని ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ లో నిర్వహించబోతున్నారు. మనకి ఇంకొక ఎగ్జామ్ యూపీఎస్సీకి సంబంధించి ఎస్ఓ స్టెనో జీడీ1 ఎల్డిసిఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ నెలలో రిలీజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 7వ తారీఖు వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు మళ్ళీ 2025 డిసెంబర్ లో నిర్వహించబోతున్నారు. ఇది మనకు ఈ యూపీఎస్సీకి సంబంధించిన 2025 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్. కాబట్టి మిత్రులారా, మీరు ఈ ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అనే సందేహంతో కాకుండా తప్పకుండా మీరు పోటీ పరీక్షలకు కాబట్టి ఈ రోజులలో మీరు ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు 1, 2 రాసే ఉంటారు. ఆ పేపర్ కఠినత ఎలా ఉంటుంది ఏంది అనే విషయాలు మీరు చూసే ఉంటారు, తెలుసుకొని ఉంటారు. కాబట్టి ప్రిపరేషన్ అనేది మీరు చాలా టైం కేటాయించాలి. తప్పకుండా మీరు టైం కేటాయించి మీరు చదివితే తప్పకుండా మీరు పోటీ పరీక్షలలో సక్సెస్ అవుతారనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఏదో నామకే వాస్తుగా అల్లాటప్పగా ఏదో టైం పాస్ గా చదివినట్టు కాకుండా ఒక డెడికేషన్ తో చదివితే మీకు సక్సెస్ అనేది మీ చెంతకు చేరుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు టైం ను వేస్ట్ చేయకుండా సీరియస్ గా ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో, ఏ పరీక్షకైతే మీరు పోటీకి సిద్ధమవుతున్నారో దాన్ని సీరియస్ గా మీరు తీసుకొని తప్పకుండా మీరు పట్టుదలతో చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పిన ఈ యూపీఎస్ షెడ్యూల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎడ్యుకేషన్ కు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు ఉపయోగించుకోండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కు అలాగే మీ బంధువులకు చేరేలా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.